మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 18వ తారీఖు జూలై నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము 22వ అధ్యాయము 17వ వచనము. నేను నీకు బహు ఘనత కలుగజేసేదను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నేను నీకు బహు ఘనతను కలుగజేసేదను. సహోదరుడా, ఈ లోకంలో ప్రతి మనిషి గౌరవంగా బ్రతకాలని, అందరి చేత గుర్తింపు పొందాలని, అందరి గుర్తింపు చేత మనలు పొందాలని ప్రతి వ్యక్తి కూడా ప్రయాసపడుతూ ఉంటాడు. అది ఆస్తి సంపాదించే విషయంలో అయినను, లేక తాను ఉన్నటువంటి పనిలో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తిగా పొందాలి అని వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తుల మధ్యలో ఆ వ్యాపారస్తులందరికంటే తానే అధికుడై ఉండాలి అని ఆ ఘనత కొరకు మనిషి ప్రయాసపడుతూ ఉంటాడు. తప్పు లేదు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ పనిలోనైతే నీ యొక్క పరిస్థితులు, నీ యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉందో ఆ పనిలో నీవు ఆశీర్వాదకరంగాను, అందరికంటే ముందుండే వ్యక్తిగాను, అందరికంటే ఘనమైన వ్యక్తిగాను నేను నిన్ను నియమిస్తానని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. సహోదరుడా, ఈ లోకంలో మనిషి ప్రయాసపడే ప్రయాస ఎంతో కష్టతరంగా ఉంటుంది. నీ అంతట నీవుగా ఆ ఖ్యాతిని సాధించలేవు. దేవుని యందుండి నీవు నీ పనిని కొనసాగిస్తూ ఉంటే బహు ఘనతలు నీకు వస్తాయి. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక పల్లెటూరులో తాను తండ్రి మందను మేపుతూ ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు గొప్ప పేరు ప్రఖ్యాతలు ఇచ్చాడు. అయితే తాను ఆ పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రత్యేకమైనటువంటి క్లాసులు కానీ, ప్రత్యేకమైనటువంటి ఇది కానీ ఏమీ చేయలేదు. తాను దేవుని యందు భయభక్తులు నిలిపి, దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపుతూ దేవునికి లోబడి బ్రతుకుతున్నటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు బహు ఘనతనిచ్చాడు. ఎంత ఘనతనిచ్చాడు అంటే, అప్పటి వరకు ఆ యొక్క గ్రామంలోనూ ఆ ప్రాంతంలోనూ సరైనటువంటి గుర్తింపు లేనటువంటి వ్యక్తి, ఆ గృహములో కూడా సరైన గుర్తింపు లేనటువంటి వ్యక్తి ఏకంగా రాజు దగ్గరికే తీసుకువెళ్ళిపోయి రాజే గుర్తించే స్థాయికి తీసుకుని వచ్చాడు. సహోదరుడా, ఈ ఘనత దావీదు గారికి ఎవరిచ్చారు అంటే దేవుడే ఇచ్చాడు. అట్టి ఘనతను కూడా దేవుడు నీకే ఇస్తానని, నీకు ఇస్తాను అని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. గనుక దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నేను నీకు బహుఘనతను కలుగజేసేదని అంటున్నాడు. గనుక ఆయన సన్నిధిలో ఆయన చెప్పే ప్రతి మాట వింటూ, ఆయనకు లోబడి బ్రతుకుతూ, నీకు కష్టతరంగా ఉన్నా, కొన్ని మార్లు నీకు అవమానం తెచ్చేదిగా ఉన్నా, నిన్ను తృణీకరణకు గురి చేసేదిగా ఉన్నా, నిన్ను తృణీకరిస్తూ ఉన్నా, ప్రియ సహోదరుడా సహోదరి, ఆయనకు లోబడి బ్రతుకు. ఆయన చెప్పే ప్రతి మాటకు విధేయత చూపు. దావీదు గారికి గొర్రెల దొడ్డులో నుండి సింహరాజు ఎక్కే సింహాసనం మీదకి సుస్థిరమైనటువంటి వ్యక్తిగా ఎలాగో దేవుడు నిలిపాడో, నిన్ను కూడా అట్టి స్థితిలో నింపుతాడు. దేవుని బిడ్డ, అంతకు ముందున్న రాజు కూడా తాను కేవలము గాడిదలు ఇనుక్కోవటానికి వెళితే అతన్ని రాజుగా నియమించాడు. నిన్ను నన్ను కూడా ఆయన మాట వింటూ ఆయనకు లోబడి బ్రతికితే నా జీవితంలో నీవు నేను ఊహించిన కంటే గొప్ప ఘనమైన ఘనత దేవుడిస్తాడు. అయితే అంతకు ముందున్నటువంటి సౌలురాజు ఘనతను వచ్చిన తరువాత దేవుణ్ణి మర్చిపోయాడు. ప్రియ సహోదరి, ఘనతను ఇచ్చిన తర్వాత దావీదు దేవునికి లోబడి బ్రతికాడు. అందుకనే తరతరములు ఆయన సింహాసనము నిలుచునని దేవుడు చెప్పాడు. అందుకే యేసయ్యకు దావీదు కుమారుడా అని పిలుస్తూ జరుగుతుంది. నీ జీవితంలో కూడా ఆయన మాట విని ఆయనకు లోబడి బ్రతికే వ్యక్తి అయితే బహుతరములకు నిన్ను ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, ఘనమైనటువంటి స్థితి, ఘనమైన నామము నీకు, నీ కుటుంబ సభ్యులకు దేవుడిచ్చి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఈ ఉదయకాలం మందు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో తండ్రి
ఆశీర్వాదము దీవెన అనుగ్రహించి నీ దయలో నీ కృపలో భద్రపరిచి బలపరిచి నడిపించి సహాయము చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిహిత సదాకాలం తోడైండి అంబడించి నడిపించునుగాక.